హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు బంగాళదుంప కర్రీ చేశాను. పూరీల్లోకైనా చపాతీల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. ఫస్ట్గా నేను స్టవ్ పైన కూరగిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం అల్లం తురుము, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినవి, 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని, అలా వేగిపోయిన ఉల్లిపాయల్లో చిన్న చిన్న ముక్కల కింద 3 బంగాళదుంపలు కట్ చేసేసి వేసుకుని కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయలతో పాటుగా అలా వేగిన బంగాళదుంపల్లోకి ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల సాల్టు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, చిన్న స్పూన్ ఉపయోగించానండి నేను, అదైతే సరిపోతుంది అనేసి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గంటతో తిప్పేసి 2 చిన్న టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిపోయిన బంగాళదుంపల్ని ఒకసారి గంటతో కలిపి పెట్టేసి దుంపలు మునిగేంత వరకు వాటర్ పోసి ఉడికించాలండి. ఇలా ఉడికిపోయిన దుంపల్లోకి ఒక చిన్న బౌల్ తీసుకుని 1 స్పూన్ మైదా పిండి, కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పేస్ట్ లాగా కలిపేసుకుని స్పూన్తో ఇలా ఉడికిపోయిన బంగాళదుంపల కూరలోకి ఈ మైదా పిండి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. చిక్కగా గ్రేవీలాగా కూడా బాగుంటుంది. దుంపలు ఉడికిపోయినాయండి, చూసారు కదా, మెత్తగా ఉడికిపోయిన దుంప. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి పేస్ట్ని వేసేసుకుని ఒక్క 2 నిమిషాలు అలా ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పూరీలోకి అయితే చాలా బాగుంటుంది, అసలు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.